బాబు పుట్టిన 3 డేస్ వరకు అయితే నాకైతే సరిగ్గా పాలు పడలేదు. దాంతో డాక్టర్స్ కి నేను ఎంత చెప్తున్నా కూడా నా మొర అయితే వినిపించుకోలేదన్నమాట. సో నీ పాలే పట్టాలి అంటూ చాలా విచిత్రంగా టార్చర్ అయితే చేసిందనమాట డాక్టర్ అయితే. సో నాకు పాలు రాందే నేను ఎక్కడ పడతాను, పట్టడానికి ఏంటి అని చెప్పేసి నేను కూడా అన్నాను. నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా సజెస్ట్ చేయలేదండి, అసలు వినిపించుకోలేదన్నమాట మా మొర అయితే. చాలా మంది కూడా నాతో పాటు జాయిన్ అయిన పేషెంట్స్ అయితే దొంగచాటుగా అయితే డబ్బా పాలు అయితే పట్టేస్తున్నారు. పాలు చాలవమ్మా మీరు కూడా అలాగే పట్టించండి అంటూ నాతో పాటు జాయిన్ అయిన పేషెంట్స్ తాలూకా బంధువులు అయితే ఉంటారు కదా, సో వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారనమాట, మీరు డబ్బా పాలు పట్టండి, డాక్టర్స్ అలాగే చెప్తూ ఉంటారు, పాలు సరిపోవు బిడ్డకి అని చెప్తూనే ఉన్నారు. బట్ డాక్టర్ సజెస్ట్ చేయకుండా మనం రిస్క్ చేయకూడదు కదా, బేబీ కదా అని మేమైతే అంత రిస్క్ చేయలేదు. అందులోనూ సిజరిన్ పడింది, ఏం కాంప్లికేషన్స్ వస్తాయో ఏంటో అని మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాము ఆ విషయంలో మాత్రం. ఇక 3rd డే రోజున బాబు కళ్ళు తెరవట్లేదు, అలాగే పాల కోసం ఏడవట్లేదు. ఇంకా ఈవినింగ్ అయితే చిల్డ్రన్ హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్లారు. వెంటనే ఎమర్జెన్సీ మీద ఇంకా బాక్స్ లో అయితే పెట్టాల్సి వచ్చింది బాబుని. ఇక్కడ కూడా డబ్బు కోసం బాబు ప్రాణాలతో చెలగాటం ఆడేశారు.